అంటే ఈ మధ్య కాలంలో ఫ్యామిలీస్ వెళ్ళి చూడదగ్గ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి బట్ చాలా తక్కువగా వస్తున్నాయి. సో అందరూ ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఎలా అంటే లవ్ ఓరియంటెడ్ మూవీగా ఉంటుందా, ఎలా ఉండబోతుంది? అంటే నేను ఇంకో 10 ఇయర్స్ 15 ఇయర్స్ నేను కథ రాసుకుని కూర్చున్నా కూడా ఇంత పాజిటివ్ ఉన్న ఒక కథని నేను రాస్తానో రాయగలుగుతానో లేదో అని నాకే డౌట్. సో దిస్ హ్యాస్ సో మచ్ ఆఫ్ పాజిటివిటీ. దీని చాలా యాంగిల్స్ ఉంది. ఇది ఒక ఫాదర్ డాటర్ స్టోరీనా, హీరో హీరోయిన్ స్టోరీనా, లేకపోతే ఓన్లీ హీరో స్టోరీనా, ఓకే, లేకపోతే ఇంకో క్యారెక్టర్ అతని పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అతని స్టోరీ అయిపోతుంది. ఇంకొక అతని క్యారెక్టర్ ద్వారా చూస్తే అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. సో అందరికీ ఇంపార్టెన్స్ ఉంది. ఎక్కడ వేస్ట్ క్యారెక్టర్ అనేది అస్సలు లేదు మనకి. అంటే ఎక్కడ చూసినా మనకి ఒక మంచితనం, ఒక పాజిటివిటీ ఇలాగ ఉండాలి. యూనో ఫాదర్ మదర్ అంటే ఏంటి, తర్వాత సమాజం అంటే ఏంటి, ఎలా ఉండాలి, మనం ఏం సమాజానికి ఇస్తామో అదే మనకేమి ఇస్తుంది అని చాలా పాజిటివ్గా ఉంటుందండి. అంటే ఒక మెసేజ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, మెసేజ్ కామెడీ. బిత్రి సతీష్ ఉన్నారు కామెడీకి. షడ్రుచుల సమ్మేళనం అంతేనా? అంటే ఉగాదికి మనం పచ్చడి చేస్తాం కదా, స్వీట్ హాట్ అన్ని కలిపి ఫుల్ మీల్స్. ఓకే, ఉగాది అన్ని సినిమాలండి, అన్ని సినిమాలు అలాగే ఉండాలి. లేకపోతే ఇది లేదు అది లేదు అది లేదు అంటారు మన ఆడియన్స్. సో అన్నీ ఉండాలి కదా ఒక్కొక్క. సార్ త్రూ అవుట్ మూవీ చేసేటప్పుడు మీకు బాగా టఫ్గా అనిపించింది ఎక్కడ సార్? టఫ్గా ఏం లేదండి, కథ రాయటమే టఫ్ అండి. కథ కూర్చొని రాసేటప్పుడే అదే ఛాలెంజింగ్. బికాజ్ మీరు సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది, వన్ లైన్లో ఇంతేనా ఇదా కథ ఓకే అనిపిస్తుంది. దాన్ని మనం ఎలాబరేట్ చేసి జనానికి ఏమేమి కావాలో అన్నీ అందులో పెట్టి మనం తీసే అనేది పెద్ద ఛాలెంజ్. సో కథ రాసేది అయిపోయింది, అది అయిన తర్వాత పెద్ద ఛాలెంజ్ లేదు, ఎగ్జిక్యూషన్ అంతే. అది మిగతా అంతా షూట్లో ఎగ్జిక్యూట్ చేయాలి. దానికన్నా ఛాలెంజ్ అంటే నేను ప్రొడ్యూసర్ డబ్బు వేరే పెట్టాలి, కరెక్ట్గా రిలీజ్ చేయాలి, మంచి డిస్ట్రిబ్యూటర్స్తో కలిసి రిలీజ్ చేయాలి. ఇది ఒక 4 భాషలో రిలీజ్ చేస్తున్నాను. తెలుగు స్ట్రైట్ తెలుగు ఫిల్మ్, ఇది తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం. సో అన్ని భాషల్లో మనం చేస్తున్నాము. ఇది యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా నాకు ఇది ఒక ఛాలెంజ్. అండ్ ఇంకో ఛాలెంజ్ మీ డాటర్కి డైరెక్ట్ చేయడం. అవునవును, ఇద్దరికి ఇట్ విల్ బి ఏ డెబ్యూ ఫర్ ఇద్దరికి. ఇద్దరు తెలిసిన వాళ్ళే. ఆయన చూస్తే ఉపేంద్ర ద గ్రేట్ యాక్టర్, అక్కడి నుంచి మీరు. సో వీళ్ళిద్దరు సెలెక్ట్ అలీ చేశారు సార్. ఏమైనా ఇబ్బంది పెట్టారా వీళ్ళిద్దరు మిమ్మల్ని, లేకపోతే నాన్నగారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? సో కంఫర్టబుల్, నాన్నగారితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉండింది. అండ్ మీరు చెప్పారు కదా ఉగాది ఫుల్ మీల్స్ అని, నా క్యారెక్టర్ నాకు అలాగుండింది. అన్ని షేడ్స్ ఉన్నాయి, కామెడీ, యునో, రొమాన్స్, ఫ్యామిలీ వాల్యూస్, అన్ని షేడ్స్ నాకు నా ఫస్ట్ ఫిలింలో దొరికింది. సో అది ఒక భాగ్యం లాగా నాకు. అండ్ తెలుస్తుంది అంటే ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడాలి, కొంతమంది కనెక్ట్ అవుతారు అమ్మాయిలు. ఈ జనరేషన్ కి చాలా కరెంట్ గా ఉంది, అన్ని చిన్న విషయాలు ఉంది ఫిలింలో, అది మీరు చూస్తే మీకు తెలుస్తుంది. సో అదన్నీ దిస్ జనరేషన్ చాలా బాగా కనెక్ట్ అవుతారు.